యాంటీ క్రిస్టియానిటీ, ట్రెడిషనల్ క్రిస్టియానిటీ. క్రైస్తవం అంటే ఆచార వ్యవహారాల పుట్ట. పండగలు నిర్వహించుకోవడం, పబ్బాలు గడుపుకోవడం. పండగ ఎంత బాగా చేస్తే అంత తృప్తి. ఆచారాలు. పౌలు కొలస్సీ పత్రికలో చాలా సుస్పష్టంగా చెప్పాడు, మానవులు పెట్టుకున్నటువంటి ఆచార వ్యవహారాలని పక్కన పెట్టండి, ఆయనను అనుసరింపక మీరు వీటిని అనుసరిస్తున్నారు, అది తప్పు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆచారాలు ఏం చేస్తాయి? ప్రభువును ఆచరించకుండా చేస్తాయి. ఆచారాలను ఒక పక్కన, ఆయనను ఇంకో పక్కన పెడితే ఆచారాలు ఆయన మీద నుంచి మన దృష్టిని మరలు చేస్తాయి. దేవుడు పెట్టిన ఆచారాల్ని ఇశ్రాయేలీలు విగ్రహాలు చేశారు. ఇత్తడి సర్పాన్ని దేవుడే పెట్టాడు, విగ్రహం అయిపోయింది. ఏఫోదును దేవుడే పెట్టాడు, విగ్రహం అయిపోయింది. సబ్బాతు దినం అనేటువంటి ఆచారాన్ని దేవుడే పెట్టాడు, విగ్రహం అయిపోయింది. యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి చివరికి ఆయన గద్దించాల్సి వచ్చింది. సబ్బాతు పైన కూడా మనిషి కుమారుడు ప్రభువే అని చెప్పాడు. ఆచారం, సబ్బాతు మనుషుడి కోసమే కానీ మనుషుడు సబ్బాతు కోసం కాదు అని చెప్పాడు. ఆచారాలు మనకి బానిసలుగా ఉండాలి, మనం ఆచారానికి బానిస కాకూడదు. ఆచారం మనల్ని క్రమశిక్షణలో ఉంచడం కోసం మాత్రమే. ఆచారాన్ని పూజించకూడదు.